వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఈ రోజుల్లో ఒక మిడిల్ ఏజ్ పర్సన్ ఎవరైనా హెల్త్ చెకప్స్ చేయించుకోగానే అబ్డామిన్ స్కాన్లో కనిపించే రిపోర్ట్లో ఫ్యాటీ లివర్ అని కనిపిస్తుంటుంది. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 అని. అయితే ఆల్కహాల్ అలవాటు లేదు కదా, ఎందుకు ఈ ఫ్యాటీ లివర్ ఉంది అనుకుంటూ ఉంటారు. మరి జీవనశైలి మార్పులతోటి ఫ్యాటీ లివర్ సమస్య నుంచి ఎంతవరకు అధిగమించవచ్చు, ఒళ్ళు అంటే బాడీ ఫ్యాట్కి దీనికి ఎంతవరకు సంబంధం ఉంటుంది, ఆల్కహాల్ అలవాట్లకి దీనికి సంబంధం ఉంటుందా, ఫ్యాటీ లివర్కి నెగ్లెక్ట్ చేసే కొద్దీ ఎలాంటి కాంప్లికేషన్స్కి గురయ్యే రిస్క్ ఉంటుంది, ఫ్యాటీ లివర్కి ఎప్పుడు ట్రీట్మెంట్ తప్పనిసరి, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ అంకిత్ విజయ్ అగర్వాల్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో. హలో అండి, నమస్తే. ఈ ఫ్యాటీ లివర్ అనేది చాలా కామన్గా చూస్తున్నామండి ఈ రోజుల్లో. అంటే ఒక ఏజ్ రిలేటెడ్ సిమ్టమా ఇది కూడా? అంటే బాడీలో ఒక డీజనరేటివ్ చేంజెస్ లాగానే ఎలాగైతే బోన్స్ అరుగుదలకి గురవుతాయో అలాగే వయసుతో పాటు ఫ్యాటీ లివర్కి గురవడం ఏమన్నా కామన్ అంటారా? ఏజ్ రిలేటెడ్ కండిషన్ కాదండి. ఫ్యాటీ లివర్ ఈజ్ మోర్ ఆఫ్ అ లైఫ్ స్టైల్ కండిషన్, ఒక పార్ట్ ఆఫ్ అ గ్రూప్ ఆఫ్ కండిషన్స్ అనమాట. హై బీపీ, హై షుగర్, కొలెస్ట్రాల్ ఉండడము, ఓవర్ వెయిట్ ఉండడము, ఇవన్నీ కలుపుకొని ఒక మెటబాలిక్ సిండ్రోమ్ అని కండిషన్ అంటాము. సో ఫ్యాటీ లివర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్ అండి. అది మన డయట్లో వెస్టర్నైజేషన్ అవ్వడము, ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, షుగర్స్ ఎక్కువ ఉండడము, బీపీ పెరగడము, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ చేయకపోవడము, జనరలీ బాడీ వెయిట్స్ ఎక్కువ అవుతున్నాయి, బిఎంఐ పెరుగుతుంది. సో ఇందువలన మనకు ఫ్యాటీ లివర్ చూస్తున్నాం మనము. మోర్ కామన్, ఇట్ ఈస్ నాట్ అ డీజనరేటివ్ కండిషన్ బట్ మోర్ ఒక లైఫ్ స్టైల్ రిలేటెడ్ కండిషన్ అండి. ఓకే, ఒక కాల్ చూద్దామండి. హలో. హలో మేడం గారు, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మేడం గారు, మాది అనకాపల్లి జిల్లా అండి. నా పేరు వి శివ అండి. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి డాక్టర్ గారిని. మేడం గారు 32, నా ఏజ్ 32 అండి. చెప్పండి. మేడం, గ్యాస్ట్రిక్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నాను. 4 నెలల నుంచి తిరగని హాస్పిటల్ లేదండి. ఓకే, అంటే ఏంటండి మీ సిమ్టమ్స్ ఏంటంటారు? సిమ్టమ్స్ ఏమున్నాయండి? సింటమ్స్ ఏమున్నాయంటే వెన్ను ముఖం నుంచి, అంటే తల నుంచి కిందకి వెన్ను ముక్కు ఉంటుంది కండి, అందులో కొద్దిగా నొప్పిన వస్తుందండి. ఒక్కొక్కసారి మన గుండె తిన్నగా కిందకి నొప్పిన అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే గ్యాస్ట్రిక్ అంటున్నారండి. గ్యాస్ట్రిక్ ఏం కాదంటున్నారు, కానీ చాలా మాత్రలతో వాడాను. మరి గ్యాస్ట్రిక్ సంబంధించి ఏమన్నా స్పెసిఫిక్ గా టెస్ట్ ఉంటుందో ఉండదో తెలియదు, కానీ నా పరిస్థితి చాలా మాత్రలు వాడి యాసిడ్ పుట్టింది అనమాట. ఓపిక నశించిపోతుంది అనమాట. ఓకే, సో మీకు గ్యాస్ట్రిక్ రిలేటెడ్ సిమ్టమ్స్ అంటున్నారు కదండి, దీనికి మీ సిమ్టమ్స్ని డీటెయిల్గా మనము డిస్కస్ చేసి ఏం సిమ్టమ్ వస్తుంది, ఎందుకు వస్తుంది చూసి, అవసరం పడితే కొన్ని బ్లడ్ టెస్ట్, స్కానింగ్, ఎండోస్కోపీ లాంటివి కూడా టెస్టులు చేస్తే మీకు ఎగ్జాక్ట్ ప్రాబ్లం మనకు తెలుస్తుంది. దాంతో మనం ట్రీట్మెంట్ చేస్తే మీకు డెఫినెట్లీ సిమ్టమ్ రిలీఫ్ ఉంటుంది. దాంట్లో లేదంటే మనకు నెక్స్ట్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా ఉన్నాయండి. ఈసోఫేజియల్ మానోమెట్రీ, 24 hour pH అండ్ ఇంపిడెన్స్ టెస్టింగ్, ఇవన్నీ చేస్తే మీ ప్రాబ్లం కరెక్ట్గా ఎందుకు వస్తుంది, యాసిడ్ రిఫ్లక్సా, నాన్ యాసిడ్ రిఫ్లక్సా, ఫంక్షనల్ డిస్పెప్సియానా, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. అండ్ దానికి తగినట్టు ట్రీట్మెంట్ మనం చేస్తే మీకు డెఫినెట్లీ రిలీఫ్ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో. హలో, నమస్తే, చెప్పండి. వీరస్వామి అండి నా పేరు. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. ఫ్యాటీ లివర్ అని చెప్పారండి, ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి? మీ క్వశ్చన్ క్లియర్గా లేదండి. నా పేరు జయ వీరస్వామి, రామకృష్ణాపూర్, మంచిర్యాల జిల్లా. ఓకే, ఫ్యాటీ లివర్ ఉందన్నారు. ఫ్యాటీ లివర్కి ఏం చేయాలి, ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం? నా వయసు 60 సంవత్సరాలు. ఓకే ఓకే, సో ఫ్యాటీ లివర్కి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి? ఓకే, ఫ్యాటీ లివర్ ట్రీట్మెంట్లో ఆర్ ప్రికాషన్స్లో మనం ఏం చూడాలంటే దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి. రిస్క్ ఫ్యాక్టర్స్ మనం ఇందాక చెప్పినట్టు షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ అండ్ ఒబెసిటీ, వెయిట్ గెయిన్. సో ఆ ఫ్యాక్టర్స్ని మనం ట్రీట్ చేసుకోవాలి. షుగర్ ఉందంటే షుగర్ కంట్రోల్ చేసుకోవడము, బీపీని కంట్రోల్ చేసుకోవడము, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే దానికి మాత్రలు వాడడము, వెయిట్ ఎక్కువ ఉందంటే దానికి డైట్ కంట్రోల్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము. స్టడీస్ ఏం చూపించాయంటే ఫర్ ఫ్యాటీ లివర్, సింపుల్ ఫ్యాటీ లివర్కి ఒక 5 to 7% ఆఫ్ బాడీ వెయిట్ రిడక్షన్కి ఈజ్ మోర్ బెనిఫిషియల్ మనకు ఫ్యాటీ లివర్ తగ్గడానికి. ఆల్మోస్ట్ 10% తగ్గితే ఫ్యాటీ లివర్ చాలా మటుకు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది ఉంటుంది. దాని మన డయట్లో మనము ఆయిలీ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోకుండా సింపుల్ ఫుడ్స్ తీసుకోవడం, హోల్ గ్రెయిన్స్ తీసుకోవడము,
ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకుంటే ఫ్యాటీ లివర్ మనము కంట్రోల్ చేసుకోవచ్చు, అది రాకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మన లివర్ డ్యామేజ్ చేసే వేరే ఉంటాయి, ఆల్కహాల్, మెడికేషన్స్, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్, పెయిన్ కిల్లర్స్, ఇవన్నీ మనం అవాయిడ్ చేస్తే మనము అప్ టు అ గుడ్ ఎక్స్టెంట్ ఫ్యాటీ లివర్ని మనం అవాయిడ్ చేయగలుగుతాము. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో అండి, చెప్పండి. మేడం నాది ఫ్యాటీ లివర్ కింద ఉంది మేడం. ఒకసారి నేను చూపించాను మేడం, రైట్ సైడ్ లో ఊరికే హార్ట్ దగ్గర పెయిన్ వస్తుంది మేడం. ఓకే ఓకే, సో ఫ్యాటీ లివర్ మామూలుగా అండి సిమ్టమ్స్ చూసుకుంటే ఫ్యాటీ లివర్ ఒక ఏసిమ్టమాటిక్ కండిషన్ అండి. చాలామంది ఏంటంటే రొటీన్ హెల్త్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉంటారు కంపెనీ పరంగా ఆర్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్తోను. తో అప్పుడు సార్ మాకు ఫ్యాటీ లివర్ చూపిస్తుంది సార్, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ అని వస్తారు. సో దట్ ఈస్ వెన్ మనకు ఫ్యాటీ లివర్ జనరల్గా పికప్ అవుతుంది. సిమ్టమ్స్ పరంగా అయితే యూజువలీ ఏం సిమ్టమ్స్ ఉండవు. కొంతమంది ఏదో రైట్ సైడ్ ఇక్కడ పై భాగంలో లివర్ ఎక్కడ ఉండే దగ్గర కొంచెం వేగ్ పెయిన్ ఉంది అంటారు. చాలామంది కొంచెం వీక్నెస్ అనిపిస్తుంది, బాగా ఫటీగ్ అనిపిస్తుంది, నీరసంగా అనిపిస్తుంది అంటారు. గుండె కింద చోటు పెయిన్ ఫ్యాటీ లివర్ కారణం కాకపోవచ్చు. సో దానికి వేరే టెస్టులు చేస్తే మనకు ఎగ్జాక్ట్ కాజ్ తెలుస్తుంది, దాన్ని మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాము. ఓకే, కాల్ చేద్దాం. హలో హలో హలో, నమస్తే, చెప్పండి. అది కామెర్లు అస్మాట్లు వస్తున్నాయండి. కామర్ల లాగా కామెర్లు ఎన్ని రోజుల నుంచి అండి? అప్పుడే ఒక 8-9 సంవత్సరాల నుంచి అండి కంటిన్యూ అవుతున్నాయి. కంటిన్యూస్గా 8-9 ఇయర్స్ నుంచి జాండీస్. జాండీస్ వస్తున్నాయండి. అది దానివల్ల గ్యాస్ పట్టేసి బ్యాక్ పెయిన్ వస్తుందండి. ఓకే, ఇక్కడ చూపిస్తే లివర్ కి బల్ల పెరిగింది అని చెప్తున్నారండి. ఓకే, సో 8 to 9 ఇయర్స్ నుంచి జాండీస్ అంటే ఓకే, యూజువలీ మైల్డ్ బిలిరుబిన్ ఎలివేషన్స్ ఉంటాయి. అది జెనెటిక్ కండిషన్స్, గిల్బర్ట్ సిండ్రోమ్ అని అంటాము. చాలామంది ఏంటంటే కామెర్లు వచ్చినాయి దానికి అనుకుంటారు. గిల్బర్ట్ ఈజ్ అ జెనెటిక్ కండిషన్, అందులో మైల్డ్ మనకు బిలిరుబిన్ కొంచెం పెరుగుతుంది. అది యూజువలీ దాంతో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అండ్ ఇట్ ఈస్ దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కూడా ఏమి ఉండదండి. సో దర్ ఈస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. మేడంకి వచ్చే సిమ్టమ్స్ గ్యాస్ట్రిక్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుందంటే అది దీనికి సంబంధం ఉందా లేదా అన్నట్టు కొన్ని టెస్టులు చేయించాల్సి ఉంటుంది. ఎండోస్కోపీ కానీ అల్ట్రాసౌండ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ ప్రాబ్లం తెలుస్తుంది. సో వీ కెన్ ట్రీట్ అకార్డింగ్లీ లైక్ ప్రాబ్లమ్ని. ఒకవేళ జాండీస్ కనుక ఏదైనా సమ్ ప్రాబ్లం తోటి ఒక లక్షణం లాగా కనిపిస్తే 8-9 ఇయర్స్ నుంచి అంటే కొంచెం సీరియస్ కండిషన్కి కూడా రీచ్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఎస్, యూజువలీ ఒక సీరియస్ ఆర్ ఒక ఆర్గానిక్ కండిషన్ ఉన్నప్పుడు 8-9 ఇయర్స్ నుంచి జాండీస్ ఉందంటే అది ప్రోగ్రెస్ అవుతుందండి. సింపుల్ ఫ్యాటీ లివర్ లాగా ఫ్యాటీ లివర్లో కూడా స్టేజెస్ ఉంటాయి మనకు. సింపుల్ ఫ్యాటీ లివర్ అంటాము దాన్ని, ఇంతకుముందు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అనేవాళ్ళము. ఇప్పుడు కరెంట్లీ దాని టర్మినాలజీ చేంజ్ అయిపోయి మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టియటోటిక్ లివర్ డిజీజ్ అంటారు. సో ఇందులో ఏంటంటే జస్ట్ లివర్లో ఫ్యాట్ డిపాజిట్ అవ్వడము. నెక్స్ట్ స్టేజ్ ఇందులో ఏముంటుందంటే ఆ ఫ్యాట్ డిపాజిషన్ వలన లివర్ సెల్స్ సరిగ్గా పనిచేయలేకపోతున్నాయి. అప్పుడు లివర్లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దాన్ని నాన్ ఆల్కహాలిక్ స్టియటో హెపటైటిస్ అంటారు. హెపటైటిస్ అంటే లివర్లో ఇన్ఫ్లమేషన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టేజ్ ఇందులో ఏంటంటే మనకు సిరోసిస్ ఆఫ్ లివర్ అవ్వడము. లివర్ గట్టికి పడిపోతుంది, డ్యామేజ్ రికరెంట్గా అవుతున్నప్పుడు లివర్ గట్టికి పడిపోవడం వలన సిరోసిస్ ఆఫ్ లివర్ అవుతుంది. అండ్ ఎండ్ స్టేజ్లో లివర్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. నమస్తే అండి, మీ క్వశ్చన్ అడగండి. టీవీ వాల్యూమ్ తగ్గించి చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి, క్విక్గా అడగండి. హలో మేడం. చెప్పండి. హలో మేడం. హలో మేడం, చెప్పండి. ఇక్కడ కుడి సైడ్ కు ఇట్లా ఇక్కడ నొప్పి వస్తుంది మేడం. ఇక్కడ నొప్పి వస్తుంది మేడం. ఇది క్రాక్ వచ్చింది. దీనికి ఏమన్నా ఉందా ఐడియా? ఓకే, ఈ రైట్ సైడ్ అప్పర్ అబ్డామిన్లో పెయిన్ అనేది ఎప్పుడు లివర్ ప్రాబ్లమే అవ్వచ్చా అండి? సో రైట్ సైడ్ అప్పర్ అబ్డామన్ పెయిన్లో మన బాడీలో రైట్ సైడ్ అప్పర్ అబ్డామన్లో ఉన్న ఆర్గన్స్లో మనకు లివర్ ఇస్ ద మోస్ట్ కామన్. లివర్ రిలేటెడ్ పెయిన్ అంటారు. చాలామందికి గాల్ బ్లాడర్ కూడా అక్కడే ఉంటుంది. సో గాల్ బ్లాడర్ పిత్తాశయంలో స్టోన్స్ వచ్చినా కానీ పెయిన్ రైట్ సైడ్లోనే ఉంటుంది. దానితో పాటు మనకి ఇక్కడ లంగ్ కూడా ఉంది. సో చాలామందికి లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ స్కిన్ అండ్ సాఫ్ట్ టిష్యూస్ కూడా ఉంటాయి కాబట్టి మస్క్యులర్ పెయిన్స్ వచ్చినా కానీ కొంతమంది స్ట్రెచ్ అవుతుంది, ఏదో హెవీ లిఫ్ట్ చేస్తున్నప్పుడు పెయిన్ వచ్చినా కానీ ఆ పెయిన్ ఉంటుంది. సో జస్ట్ లివర్ కాకుండా వేరే కారణాలు కూడా ఎక్స్క్లూడ్ చేయాల్సిన అవసరం పడుతుంది రైట్ అప్పర్ క్వాడ్రంట్ పెయిన్లో ఉన్నప్పుడు. ఒక్క కాల్ చూద్దామండి. హలో
హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. వెంకటమ్మ, హైదరాబాద్ నుంచి. చెప్పండి. ఫ్యాటీ లివర్ సెకండ్ గ్రేడ్ అమ్మా. ఓకే, అదే డాక్టర్ గారితో మాట్లాడదామని. వింటున్నారండి, మీ క్వశ్చన్ అడగండి. ఏం ప్రాబ్లం ఉంది మీకు? డాక్టర్ గారు, ఫ్యాటీ లివర్ సెకండ్ గ్రేడ్. ఓకే, కెన్ ఐ యూజ్ టాబ్లెట్ యూడిలివ్? యూడిలివ్ టాబ్లెట్ అంటూ అది ఫ్యాటీ లివర్కి ట్రీట్మెంట్ కాదండి. అది జనరల్గా అది ఒక లివర్ ప్రొటెక్టివ్ ఏజెంట్ లాగా ఇస్తారు. బట్ ఫ్యాటీ లివర్కి యూడిలివ్ అనే టాబ్లెట్ ట్రీట్మెంట్ కాదు. అంటే మనం బ్రాండ్స్ గురించి మాట్లాడకూడదు, కానీ ఫ్యాటీ లివర్కి ట్రీట్మెంట్ చూస్తే ఏంటంటే మనం ఇందాక చెప్పినట్టు డైటరీ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, మెడికేషన్స్లో షుగర్ మెడికేషన్స్, బీపీ మెడికేషన్స్, కొలెస్ట్రాల్ లోవరింగ్ మెడికేషన్స్ ఇవన్నీ వాడుతూ అవసరం ఉంటే, అంటే డయాబెటీస్ ఉందంటే వాడడము. దాంతోపాటు వైటమిన్ ఈ ఒకటి సప్లిమెంట్ సజెస్ట్ చేస్తారు ఫ్యాటీ లివర్ ట్రీట్మెంట్ కోసము. అది లివర్లో ఫ్యాట్ని తగ్గిస్తుంది, యాంటీ ఆక్సిడెంట్లా పనిచేస్తుంది, అదొకటి. అలా కొత్త మెడిసిన్స్ కూడా కొన్ని ఉన్నాయి, మనకు అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు. వాటితో మనం ఫ్యాటీ లివర్ని తగ్గించుకోవచ్చు, దాన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు, టోటల్గా రివర్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అంటే బీపీ షుగర్ ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ లోవరింగ్ మెడిసిన్స్ కూడా సజెస్ట్ చేస్తారు కదండి, వాటి వల్ల కూడా కొంతవరకు ఫ్యాటీ లివర్ కంట్రోల్ అయ్యే అవకాశం డెఫినెట్లీ ఉంటుందండి. అది ఏంటంటే ఫ్యాటీ లివర్ ఎందుకు అవుతుంది, మన బ్లడ్లో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్, మన బాడీ ఫ్యాట్ ఉంటుంది కదా, అది కంటిన్యూస్గా ఫ్యాటీ యాసిడ్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అది లివర్లో పోయి మనం తినే డయట్తో పాటు కూడా మనం హై ఫ్యాట్ డయట్, హై క్యాలరీ డయట్ తీసుకుంటుంటే ఇవన్నీ లివర్లో పోయి డిపాజిట్ అవుతూ ఉంటాయి. సో లిపిడ్ లోవరింగ్ ఏజెంట్స్ మనం ఎప్పుడైనా స్టాటిన్స్ అలాంటివి వాడుతుంటే వాటితో మన లివర్లో ఉన్న ఫ్యాట్ కూడా తగ్గుతుంది, అండ్ వాళ్ళ ఫ్యాటీ లివర్లో బెనిఫిట్ ఉంటుంది డెఫినెట్లీ. ఓకే, అంటే అబ్డామిన్ స్కానే కాకుండా ఒకసారి ఫైబ్రో స్కాన్ ఇలాంటి టెస్టులు కూడా సజెస్ట్ చేస్తారు కదండి, అవి ఎప్పుడు? ఎస్ అండి, అల్ట్రాసౌండ్ స్కాన్లో ఫైబ్రోస్ లైక్ ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, 2 and 3 అంటారు. అది అల్ట్రాసౌండ్ కొన్ని ఫైండింగ్స్ బట్టి గ్రేడ్ చేస్తారు. బట్ ఇందులో ఏంటంటే లివర్ ఎంతవరకు ఫ్యాటీ అవుతుంది అండ్ లివర్ ఎంతవరకు గట్టిగా అవుతుంది చెప్పలేము. సో అందులో ఏంటంటే 2 కాంపోనెంట్స్ ఉంటాయి, లివర్లో ఫ్యాట్ అండ్ లివర్ స్టిఫ్నెస్ ఆర్ లివర్ ఫైబ్రోసిస్. దెన్ ఫైబ్రోస్కాన్ అని ఒక న్యూవర్ డయాగ్నోస్టిక్ మోడాలిటీ అండి. అదొక అల్ట్రాసౌండ్ టైప్ టెస్టే, బయట నుంచే చేస్తాము, దానికి లోపల ఎండోస్కోపీ లాగా ఏమి ఉండదు. సో దాంతో ఏంటంటే లివర్లో ఎంతవరకు ఫ్యాట్ చేరుకుంది అండ్ లివర్ ఎంతవరకు గట్టిపడుతుంది, అది ఇంపార్టెంట్. ఎందుకంటే లివర్లో ఉన్న ఫ్యాట్ రివర్సిబుల్ ఉంటుంది, బట్ లివర్ స్టిఫ్నెస్ అంటే లివర్ గట్టికి పడిపోతుందంటే, ఫైబ్రోసిస్కి వెళ్తుందంటే దాన్ని రివర్స్ చేయడం డిఫికల్ట్ ఉంటుంది. సో దట్ బికమ్స్ ఇర్రివర్సిబుల్. సో దానికోసం ఫైబ్రో స్కాన్ చాలా బెనిఫిషియల్ ఉంటుందండి. చాలామందికి లైక్ ఎందుకు ఆర్ వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ లివర్ డిజీజ్ ఆర్ ఎంతవరకు ఫ్యాట్ ఉందని ఇంతకుముందు మనము లివర్ బయాప్సీ చేసేవాళ్ళము, లివర్ నుంచి చిన్న పీస్ తీసి టెస్టింగ్ చేసేవాళ్ళు. అది మనము అవాయిడ్ చేయగలుగుతున్నాము ఫైబ్రో స్కాన్ వలన. ఓకే, ఫ్యాటీ లివర్ గ్రేడ్ 2 అట్లా ఉన్నా కూడా రివర్స్ చేయడం సాధ్యమేనా? చెప్పాను కదండి, ఫ్యాటీ లివర్లో మనకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అండ్ నాన్ ఆల్కహాలిక్ స్టియటోహెపటైటిస్, ఇవి రెండు మనము రివర్స్ చేయగలుగుతాము. ఫైబ్రోసిస్, లివర్ స్టిఫ్నెస్ అవ్వడం, లివర్ గట్టిగా అయిపోవడము, ఆర్ సిరోసిస్ స్టేజ్లో వెళ్తే ఆ స్టేజ్ని మనం రివర్స్ చేయలేం. కానీ గ్రేడ్ 1 ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్న ఫ్యాటీ లివర్ని మనము డైటరీ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ మెడిసిన్స్, ఈ మూడిటి వలన మనము జనరల్గా రివర్స్ చేయగలుగుతాము. ఓకే, ఒక కాల్ చూద్దామండి. హలో, హలో, నమస్తే, చెప్పండి. నమస్తే మేడం, నేను తిరుపతి నుంచి దినేష్ నా పేరు. చెప్పండి. నాకు క్రానిక్ ప్యాంక్రియాటిక్ ఉంది మేడం, నాకు మైనర్ గా. ఓకే ఓకే, దానికి ఎట్లా దాని ట్రీట్మెంట్ అంటే పర్మనెంట్ కింద ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? చూడండి, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్కి కాజ్ ఏంటి మనం చూస్తాము. అంటే జనరలీ ఆల్కహాల్ ఉందా ఆర్ సమ్ అదర్ కారణాలు ఉంటాయో చూస్తాము. ఆఫ్టర్ దట్ దానికి ట్రీట్మెంట్ ఏంటంటే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్కి మెడికల్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఎండోస్కోపిక్ మేనేజ్మెంట్ ఉంటుంది, సర్జికల్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో మీ సిమ్టమ్స్ ప్రకారము మీ ఇమేజింగ్లో మీకు ప్యాంక్రియాస్ ఎలా ఉంది, ప్యాంక్రియాస్ డక్ట్ ఎలా ఉంది, అందులో స్టోన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసి డయాబెటీస్ ఉందా లేదా ఇవన్నీ చూసుకొని మెడికల్ మేనేజ్మెంట్, ఉట్టి మెడిసిన్స్, ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ సప్లిమెంటేషన్ థెరపీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నిటితో కంట్రోల్ చేయవచ్చా, లేదు అంటే మనము ఎండోస్కోపీ ద్వారా ప్యాంక్రియాటిక్ డక్ట్ స్టెంటింగ్ కానీ, ప్యాంక్రియాటిక్ స్ట్రిక్చర్ డైలటేషన్ ఆర్ స్టోన్ రిమూవల్ అలాంటివి ఏమైనా అవసరం ఉన్నా, లేకపోతే సర్జరీ మనకు అవసరం పడితే, ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి. అది వేరే పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతుంది. సో మీకు ఏముందో మీ రిపోర్ట్స్ ప్రకారం మనం కరెక్ట్గా చెప్పగలుగుతాము. మీరు ఇందాక చెప్పినట్టుగా బాడీ ఫ్యాట్కిను ఫ్యాటీ లివర్కి డైరెక్ట్ సంబంధం ఉంది. వెయిట్ తగ్గినప్పుడు కూడా ఫ్యాటీ లివర్ సమస్య నుంచి, అంటే ఈ ఫ్యాట్కి ఆ ఫ్యాట్కి సంబంధం ఉంది.
ఎస్ డెఫినెట్లీ అండి. మనము అంటే కోరిలేషన్ అంటే బిఎంఐ అనుకుంటాం. బిఎంఐ ఈజ్ వాట్ ఈజ్ వెయిట్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ అనమాట. సో జనరల్గా ఏంటంటే మన ఏషియన్స్లో మనట్లో బిఎంఐ మోర్ దెన్ 23 అంటే మనం ఓవర్ వెయిట్ అవుతాము, మోర్ దెన్ 30 అంటే ఒబీస్ అవుతాము. సో స్టడీస్లో ఏం చూపించారంటే యాజ్ బిఎంఐ మనకు పెరుగుతూ ఉంటుంది, దెర్ ఈస్ అ డైరెక్ట్ అసోసియేషన్ బిట్వీన్ బిఎంఐ మన బాడీ వెయిట్ అండ్ లివర్లో ఉన్న ఫ్యాట్కి. ఎందుకంటే అదే ఫ్యాట్ మన సబ్క్యూటేనియస్ ఫ్యాట్ నుంచి అది ఫ్యాట్ పోయి లివర్లో పైకి ఉంటుంది. బట్ ఒక పెక్యులియర్ కండిషన్ కూడా ఒకటి ఏంటంటే లీన్ నాష్. ఒక 7 to 8% ఆఫ్ పేషెంట్స్ మన ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఒబీస్ ఉండరు, వాళ్ళు లావుగా ఉండరు, బక్కగా ఉంటారు. అది వాళ్ళ మెటబాలిక్స్ అట్లా ఉంటాయి. వాళ్ళకు షుగర్ ఉండడం వలనో, వాళ్ళకు బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడం వలనో, ఆ మెటబాలిక్ సిండ్రోమ్ కొన్ని కాంపోనెంట్స్ ఉండి వాళ్ళకు ఫ్యాటీ లివర్ డెవలప్ అవుతుంది. ఇలాంటి పేషెంట్స్లో ఫ్యాటీ లివర్కి వేరే కారణాలు, మెడిసిన్స్, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ అండ్ సమ్ అదర్ జెనెటిక్ కండిషన్స్ కూడా మేము ఎక్స్క్లూడ్ చేసి ఓకే వీళ్ళకి ఫ్యాటీ లివరే ఉంది అని ట్రీట్మెంట్ చేస్తాము. ఓకే, అంటే ఓవరాల్ ఫ్యాట్ ఎక్కువ మ్యాటర్సా, ట్రంకల్ ఒబేసిటీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు ఎక్కువ మ్యాటర్స్? గుడ్ క్వశ్చన్ అండి. ట్రంకల్ ఒబేసిటీ మోర్ ఇంపార్టెంట్ అండి. చాలామంది ఏంటంటే ఓవరాల్గా ఒబీస్ ఉంటారు, కొంతమంది ఏంటంటే జస్ట్ పొట్ట బయట ఉంటుంది. అది మనం ఇండియన్ ఫీనోటైప్ అంటాము. సో ఇందులో ఏంటంటే వేస్ట్ సర్కంఫరెన్స్ ఒకటి అండ్ వేస్ట్ టు హిప్ రేషియో ఒకటి అంతే చూస్తారు. అందుకే వేస్ట్ సర్కంఫరెన్స్ మోర్ దాన్ 88 ఆర్ వేస్ట్ టు హిప్ రేషియో ఎక్కువ ఉంటే అది మోర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఫ్యాటీ లివర్ అండ్ అది మోర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కార్డియోవాస్క్యులర్ ఈవెంట్స్ ఆల్సో. ఉమెన్ వర్సెస్ మెన్ తీసుకుంటే ఈ సమస్య ఎవరిలో ఎక్కువ అంటారు? ఇద్దరిలో ఈక్వలే ఉంటుందండి. మెన్లో మేబీ ఆల్కహాలిక్ రిలేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఆల్కహాల్ వలన కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. సో దట్ ఈస్ డిఫరెంట్, అది టోటల్ డిఫరెంట్ కండిషన్. బట్ జనరలీ ఇద్దరిలో చూస్తాం మేము కామన్గా. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మెనోపాజ్ దశలో సడన్గా ఫ్లేర్ అప్ అవ్వడం, ఎక్కువ ఈ సమస్య గమనించడం అలా ఏమన్నా ఉంటుందా? హార్మోనల్ చేంజెస్ అండి. మెనోపాజ్ అప్పుడు మనకు ఆ ప్రొటెక్టివ్ హార్మోన్స్ ఏవి ఉంటాయో, ఈస్ట్రోజన్స్ అవన్నీ అవి పోతున్న వలన యూజువలీ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో మనం అందుకే ఎక్కువగా కార్డియాక్ కండిషన్స్ కానీ ఈ ఫ్యాటీ లివర్ అవన్నీ కూడా పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో కొంచెం ఎక్కువ చూస్తామండి. ఓకే, అయితే ఫ్యాటీ లివర్కి ఎప్పుడైనా మెడిసిన్స్ సజెస్ట్ చేసినప్పుడు ఇంకా అవి లైఫ్ లాంగ్ వాడాల్సిందేనా? లేదండి, ఏ మెడిసిన్ కూడా మనం లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉండదు. ఫ్యాటీ లివర్ మనము దాని గ్రేడింగ్ ప్రకారము తనకు అలాంగ్ విత్ మన డయట్ లైఫ్ స్టైల్తో పాటు ఆ మెడిసిన్ సేవ్ ఇస్తారు. రెగ్యులర్గా మనం చెకప్ చేస్తూ ఉండాలి. ఎవ్రీ డాక్టర్ పిలిచినప్పుడు దానికి లివర్ ఫంక్షన్ టెస్ట్ ఉంటుంది, స్కానింగ్ అవసరం పడితే అది, ఫైబ్రో స్కాన్ అవసరం పడితే చూసి ఇన్ ది యాబ్సెన్స్ కాంప్లికేషన్స్ ఏం లేనప్పుడు, సిరోసిస్ అట్లాంటి స్టేజ్ వెళ్ళకపోతే ఒక షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ థెరపీతో మనకు ఫ్యాటీ లివర్ కొంతవరకు రివర్సిబుల్ అవుతుంది. ఇంపార్టెంట్ ఏంటంటే ద డయట్ అండ్ ద లైఫ్ స్టైల్. జనాలు మెడిసిన్స్కి చాలా ఇంట్రెస్ట్ ఇస్తారు, కానీ ఆ డయటరీ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అది మనకు అదొక లైఫ్ లాంగ్, అది చేస్తే మనకు మెడిసిన్స్ రిక్వైర్మెంట్ చాలా తగ్గిపోతుందండి. ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఎస్జిఓటి, ఎస్జిపిటి ఇలాంటి లివర్ ఎంజైమ్స్లో మార్పులు కూడా ఉన్నాయి అండ్ ఫ్యాటీ లివర్ అని గ్రేడ్ చేశారంటే అబ్డామిన్ స్కాన్లో, ఇంకా వాళ్ళ సమస్య కొంచెం తీవ్రమని అనుకోవాల్సి ఉంటుంది. కొంచెం తీవ్రంగా అండి. అంటే మనం స్టియటో హెపటైటిస్ అన్నాం కదా, లివర్లో ఇన్ఫ్లమేషన్ అవుతున్నట్టు. సో అల్ట్రాసౌండ్లో ఫ్యాటీ లివర్ ఉంది, ఎల్ఎఫ్టీలో ఏఎల్టీ, ఎస్జిపిటి అనేది కొంచెం ఎక్కువ ఉంది మోర్ దాన్ ఎస్జిఓటి. అంటే కొంచెం ఫ్యాటీ లివర్లో మనకు ఇన్ఫ్లమేషన్ అవుతుంది, స్టియటో హెపటైటిస్ స్టేజ్లో వస్తుంది అన్నట్టు అనుకుంటాము. సో ఇందులో ఏంటంటే లివర్ సెల్స్ సైలెంట్గా కూర్చోకుండా లివర్ని డ్యామేజ్ చేస్తున్నాయి ఫ్యాట్ సెల్స్. సో అందువలన ఏంటంటే వీళ్ళకు కొంచెం కేర్ఫుల్, ఇంకా ఎక్కువ కేర్ఫుల్ ఉండాలా. వీళ్ళకు మెడిసిన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. వాళ్ళు వెయిట్ లాస్ ఆర్ డయట్ కూడా కొంచెం స్ట్రిక్ట్గా ఫాలో చేసి ఒక 10% దాకా వెయిట్ లాస్ చేయగలిగితే వాళ్ళ స్టియటో హెపటైటిస్ ఆర్ ఇన్ఫ్లమేషన్ లివర్లో ఉన్నది వాళ్ళు తగ్గించగలుగుతారు అండ్ వాళ్ళ లివర్ కొంచెం వాళ్ళు రికవర్ చేయగలుగుతారు. ఇలాంటి కాలేయ సంబంధ సమస్యలు ఉన్నప్పుడు ఇప్పుడు కొన్ని ఆర్గాన్స్కి సమస్యలు ఉంటాయి, కిడ్నీ కానీ హార్ట్ కానీ, సాల్ట్ ఇంటేక్ తగ్గించండి, ఇలాంటి ప్రోటీన్ ఇంటేక్ తగ్గించండి ఇలాంటివి చెప్తుంటారు. అలాగే లివర్కి ఏమన్నా పర్టికులర్ డైట్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? లివర్కి మనకు ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు మనము జనరలీ చెప్పినట్టు ఫ్యాటీ ఫుడ్స్ అవాయిడ్ చేయడం అన్నట్టు, ప్రాసెస్డ్ ఫుడ్ కానీ హై షుగర్ ఫుడ్స్ కానీ స్టార్చీ వెజిటేబుల్స్ అలాంటివి అవాయిడ్ చేసి మనము హోల్ గ్రెయిన్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కాఫీ ఇలాంటివి తీసుకుంటే బెటర్ అంటారు. కాఫీ తీసుకోవడం బ్లాక్ కాఫీ బెటర్ అంటారండి. దాంతోపాటు సిరోసిస్ స్టేజ్లో వచ్చింది అనుకోండి, వెన్ లివర్ ఒక పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయింది, ఆ సిచ్యువేషన్లో ప్రోటీన్ కొంచెం ఎక్కువ తీసుకొని సాల్ట్ ఇంటేక్ తగ్గించమంటాం. ఎందుకంటే సిరోసిస్ ఉన్న వాళ్ళకు డీకాంపన్సేటెడ్ స్టేజ్లో వచ్చేస్తే వాళ్ళకు పొట్టలో నీళ్ళు రావడం, కాళ్ళ వాపులు రావడం ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళకు ప్రోటీన్ ఇంటేక్ పెంచి సాల్ట్ బాగా తగ్గించమంటాం. ఎందుకంటే సాల్ట్ ఎక్కువ తీసుకుంటే మళ్ళీ పొట్టలో నీళ్ళు రావడం, కాళ్ళు రావడం, కాళ్ళలో వాటర్ అక్యుములేట్ అవ్వడం ఇవన్నీ కామన్ ఉంటాయి. ఓకే,
ఇంకా సిరోసిస్ స్టేజ్ అంటేనే ఇంకా కొంచెం సీరియస్ కండిషన్ అనుకోవాల్సిందేనా? అంటే ఎవ్రీ సిరోసిస్ లీడ్స్ టు లివర్ క్యాన్సర్స్ అంటారా? నాట్ ఎవ్రీ సిరోసిస్ లీడ్స్ టు లివర్ క్యాన్సర్ అండి, బట్ సిరోసిస్ అనేది ఒక సీరియస్ కండిషన్ అనమాట. అది ఎండ్ స్టేజ్. దాంతో ప్రాబ్లం ఏంటంటే మనం దాన్ని రివర్స్ చేయలేము. సో సిరోసిస్ ఉన్న వాళ్ళు లైఫ్ లాంగ్ ఒక డాక్టర్తో కన్సల్టేషన్లో ఉండాలా, దాంతో వచ్చే కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళకు రక్తవాంతులు ఏమైనా అవుతున్నాయా, పొట్టలో నీళ్ళు వస్తున్నాయా, లివర్ క్యాన్సర్ ఏమైనా ఫామ్ అవుతుందా, ఇవన్నీ చూడడానికి రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్లు, సిటీ స్కాన్, ఎండోస్కోపీ ఇవన్నీ చేయాల్సిన అవసరం పడుతుంది. వాళ్ళ లివర్ ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా వ్యాక్సినేషన్స్ తీసుకోవడం వాళ్ళు రెగ్యులర్గా, అండ్ అవసరం పడితే లివర్ ట్రాన్స్ప్లాంట్ లాంటి సిచ్యువేషన్ చేయాల్సిన కూడా అవసరం పడవచ్చండి. ఓకే, ఓకేనండి డాక్టర్ అంకిత్ విజయ్ అగర్వాల్ గారు. ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, నెగ్లెక్ట్ చేసే కొద్ది తలెత్తే కాంప్లికేషన్స్, అండ్ ఫ్యాటీ లివర్కి అబ్డామిన్ స్కాన్తో పాటు ఫైబ్రో స్కాన్ ఎప్పుడు అవసరం, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎప్పుడు తప్పనిసరి, మెడిసిన్స్తో పాటు ఇంకా ఏ ఆప్షన్స్ ఉన్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ చేంజెస్తో ఈ సమస్యను ఎంతవరకు ఓవర్కమ్ అవ్వచ్చు, వివరాలు అందించినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.